హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే ఐక్యూ Z7 అయితే మొబైల్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా ఏమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. అలాగే ఈ మొబైల్ రిలీజ్ డేట్ వచ్చి మార్చిలో అనమాట. మార్చి 15 లోపల ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. మార్చిలో అయితే ఖచ్చితంగా అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇంకా ఏమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మన ఛానల్ అయితే మొబైల్ రివ్యూస్ కానీ, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, అలాగే మనం అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట మొబైల్ గురించి అయితే. ఓకే, సో ఇంకా ఎవరైనా లైక్ కొట్టిన అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇలాంటి మొబైల్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అన్న మన ఛానల్ అయితే. ఓకే, మరి లేట్లాగానే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే మొబైల్ స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ అయితే 30,000 లోపల అయితే తీసుకొని రావచ్చు. 30 కన్నా ఒకవేళ మొబైల్ అయితే ఎక్కువ అయితే పెట్టకన్నా. అది కాక ఐక్యూ Z7 అనమాట. 30 లోపల అయితే మీరు పెడితే ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 30Kలో ఒకవేళ మీకు 25K అట్టా ఆ మాదిరి ఏమన్నా ఇచ్చాడనుకో వీడైతే మీరు కొంచెం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయనన్నా. మామూలుగా 30Kలో ఉండేటి అయితే మీకైతే బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి అన్నమాట. 30Kలో ఏమన్నా ఆఫర్లకు వస్తాయి కదా, అప్పుడైతే తీసుకోండి. ఈ మొబైల్ 30K వచ్చిందనుకో అయితే అస్సలు అయితే తీసుకోకనన్నా. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం తక్కువ అయితే ఉన్నాయి అనమాట. ఒక 20K 17K అలాగ వచ్చినట్టయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదన్న. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే దీన్ని స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే స్పెసిఫికేషన్ వచ్చి Qualcomm Snapdragon 7 8G అనమాట ప్రాసెసర్ అయితే. అలాగే 8GB ర్యామ్ ఉంది. అలాగే ఇంకా స్టార్టింగ్ 8GB ర్యామ్ అనమాట. 6GB ర్యామ్ కూడా ఉంటుంది మీకు. ఇంకా ఇది లాంచ్ అవ్వలేదు కాబట్టి మనకైతే అఫీషియల్ అయితే లాంచ్ అయితే తెలియదు ఇంకా. అయితే వాడైతే మనకు ఈ మంత్లో అయితే లాంచ్ అయిపోతుంది, అప్పుడు తెలుస్తాయి అనమాట అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ. ఇంకా డిస్ప్లే వచ్చి మనకైతే డిస్ప్లే విషయానికి వచ్చిన అయితే 6.5 అయితే ఉందన్నమాట. IPS LCD డిస్ప్లే అనమాట ఇదైతే. అది AMOLED కూడా కాదు, మనకు AMOLED ఇచ్చింటే మేల్ అనమాట. 25Kలో చాలా తక్కువ ఇచ్చాడనమాట. ఇక్కడైతే మనకైతే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 30K అయితే ఉంది, అంటే 30,000 అయితే ఉంది. మనకైతే 17,000 అట్లా వచ్చింది అనుకో తీసుకోండి ఈ మొబైల్ అయితే. దానికన్నా ఎక్కువ అయితే ఒకవేళ 20,000 అబోవ్ వచ్చింది అనుకోండి ఈ మొబైల్ అనేది తీసుకోకనన్నా. ఎందుకంటే ఆ ప్రైస్లో ఇంకా మనకైతే మంచి మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే 30,000లో ఉండే మొబైల్స్ 20,000కి వస్తాయన్నమాట. అది మా ఆఫర్లకు అయితే వస్తాయన్నమాట. ఫెస్టివల్స్కు అలాగే లేదంటే బిగ్ బిలియన్ డేస్లో దాంట్లో అయితే మనకైతే 30,000లో ఉండేటి 20,000కి 25,000కి అయితే వస్తాయన్నమాట. మీరు కొన్ని రోజులు వెయిట్ చేసినట్టయితే. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చి అయితే మీకైతే ఆల్రెడీ చెప్పా, 6.5 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే IPS LCD డిస్ప్లే అనమాట. అలాగే 120 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మీకైతే మిడిల్లో పంచుకోల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట మిడిల్లో అయితే. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే డ్యువెల్ సెటప్ కెమెరా అనమాట. 2 కెమెరాలు అయితే ఉన్నాయి. మనకైతే మెయిన్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అలాగే ఇంకా సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అలాగే ఒక LED ఫ్లాష్ కూడా అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ అయితే. ఇంకా ఫ్రంట్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 60 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అలాగే ఇంకా మనమైతే ఫుల్ HD 30fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు మనం ఫ్రంట్ కెమెరా అయితే. బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఇంకా వాడైతే ఏం చెప్పలేదు. మామూలుగా ఫుల్ HD పెట్టి 30fps ఎంతలో పెట్టి మనమైతే రికార్డ్ చేయగలుగుతామో అదైతే ఇవ్వలేదు మనకైతే బ్యాక్ సైడ్ కెమెరాతో అయితే. ఓకే, ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేటైతే మనకైతే 4500 mAh బ్యాటరీ అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఎంత వాట్ అయితే ఇవ్వలేదన్నమాట అడాప్టర్ మనకైతే. అలాగే Type-C కేబుల్తో అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. అలాగే 5G సపోర్ట్ కూడా ఉంది. మీకైతే స్టార్టింగ్ ఇంటర్నల్ స్టోరేజ్ 128GB అనమాట. మీకైతే ఇంకా 512GB వరకు అయితే ఉంటుంది అనమాట. మీరైతే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు మొబైల్లో ఎక్స్పాండ్ చేసేదానికి ఉండదు, జస్ట్ మామూలుగా మెమరీ కార్డ్ అయితే పెట్టి మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ కావాలంటే మీరు కింద వీడియోలో కామెంట్స్ అయితే చేయండి, నేనైతే చెప్తా అనమాట. ఓకే, ఇంకా మీకైతే ఇంకా లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇదైతే ఆండ్రాయిడ్ V11 మీద అయితే రన్ అవుతుంది అనమాట. మీకు ఇంకా అప్డేట్స్ అయితే వస్తాయి. మీకైతే
అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మనకైతే 5G సపోర్ట్ కూడా ఉందన్నమాట. అలాగే మనకైతే కొన్ని ఇంకా లీక్స్ అయితే రాలేదన్న, మనకైతే ఇది జస్ట్ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి వాడైతే మనకైతే అన్నీ అయితే అఫీషియల్గా ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి మనకైతే ఇది జస్ట్ లీక్స్ ప్రకారం అయితే చెప్తాను. నేనైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చిండు కానీ వాడు అడాప్టర్ ఎంత వాట్ ఉంటుంది కదా, మామూలుగా 45 వాట్ 30 వాట్ అటు ఇస్తాడు కదా, ఆ మార అయితే ఇవ్వలేదు ఇంకా అయితే. అదైతే అదొకటి ఇంకా లాంచ్ స్టార్ట్ అయితే చేయలేదు మనకైతే. ఇంకంతే అన్న, ఈ మొబైల్ అయితే అంతకాడికి ఎక్కువ ఏం లేవు. లౌడ్ స్పీకర్ మీకైతే దీంట్లో లౌడ్ స్పీకర్ ఉంటుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఇవి మర్చిపోయిన మెయిన్ పాయింట్. అలాగే 3.5mm జాక్ కూడా ఉండదు. మీకైతే ఏమైతే మిస్ అయితే చేయలేదన్నమాట. ఒకవేళ మీకు 30కి ఒకవేళ 30,000 తీసుకొని వచ్చాడు అనుకో వీడు, అసలు అయితే తీసుకోకండి. మీకు ఆ ప్రైస్కి ఇంకా బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. మీకు ఐక్యూలోనే చాలా మొబైల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఐక్యూ లవర్ అయితే ఐక్యూలోనే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. లేదంటే ఒకవేళ మీరు ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకున్నట్టయితే మీకైతే OnePlusలు అయితే వస్తాయన్నమాట. మీకు జస్ట్ అది బ్రాండ్ కంటే మీకైతే గేమింగ్ అయితే సెట్ అవ్వదు. గేమింగ్ కావాలంటే కింద సపరేట్ నేనైతే వీడియో చేస్తా. మీకు ఎవరెవరు గేమింగ్ వీడియో అంటే గేమింగ్ మొబైల్స్ కావాలో కింద అయితే కామెంట్లు పెట్టండి. ఖచ్చితంగా అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను అన్న. ఓకే అన్న, ఇంకా బాయ్ అన్న అందరికీ. సీ యూ టుమారో. అలాగే లైక్ కొట్టండి అన్న. కొంచెం వీడియో చూస్తూ ఉంటారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు చాలామంది అయితే. ప్లీజ్ లైక్ కొట్టండి అన్న. లేదంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యూ టుమారో. అలాగే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి అన్న. మీకు గేమింగ్ మొబైల్స్ కావాలో వద్దో కింద అయితే కామెంట్లు పెట్టండి. అంటే మీకు ఎలాంటి మొబైల్స్ కావాలో కింద అయితే కామెంట్లో పెట్టండి. నేనైతే టాప్ 5 మొబైల్స్ అయితే చేస్తాను అనమాట. మీకు కెమెరా మొబైల్స్ కావాలా, లేదంటే గేమింగ్ మొబైల్స్ కావాలా, లేదంటే ఆల్రౌండర్ మొబైల్ కావాలంట. ఆల్రౌండర్ అంటే మీకు ఏం లేదు, కెమెరా బాగుండాలా, గేమింగ్ బాగుండాలా, డిస్ప్లే డిజైన్ అన్నీ బాగుండాలనుకుంటే దాన్ని ఆల్రౌండర్ అయితే అంటారు అనమాట. మీకు ఎలాంటి టైప్ మొబైల్స్ కావాలో కింద అయితే కామెంట్లో అయితే పెట్టండి. గేమింగా, ఆల్రౌండరా, లేదంటే కెమెరా మొబైల్సా, దీంట్లో అయితే మీరైతే కామెంట్ అయితే పెట్టండి అన్న. నేనైతే వీడియో అయితే చేస్తాను. ఓకే, బాయ్ అందరికీ. సీ యూ టుమారో.